వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో దళిత మంత్రికి అవమానం జరిగిందనేసి కూడా ఒక వార్త ఇప్పుడు అంటే అక్కడ ప్రధానంగా ఎల్లో మీడియాగా చెప్పుకున్నటువంటి ఆ ఛానల్స్లో కావచ్చు, లేదా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఇంతటికి ఏం జరిగింది ఏమనేది కూడా తెలుసుకుందాం. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది నిజంగా ఆయనకు అవమానం జరిగిందా లేదంటూ కూడా మనం కూడా ఒక క్లారిటీకి వద్దాం. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో దళిత మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి ఘోరమైనటువంటి అవమానం కూడా జరిగిందనేసి, అలాగే ఆయనతో పాటుగా సురేష్ గారితో పాటుగా ఎర్రగొండపాలెంకు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థి తాడిపట్టి చంద్రశేఖరరావు కూడా చంద్రశేఖర్ కూడా అవమానం ఎదురైందట. వారిద్దరికీ అవమానించింది స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కావడం గమనార్హం అంటూ కూడా చెప్తున్నారు. అయితే బుధవారం వెలుగొండ ప్రాజెక్టు వద్ద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సభ నిర్వహించారు, మనకు తెలుసు. అయితే ఈ సభలో వేదికగా ఉన్నటువంటి ఈ సభ వేదిక పైన ఉన్నటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ తాడిపత్రి చంద్రశేఖర్కు సీఎం జగన్మోహన్ రెడ్డి కిందకు పంపించారట. అయితే సీట్లలో కూర్చున్న వారిద్దరిని కూడా అంటే చంద్రశేఖర్ గారిని అలాగే సురేష్ గారిని ఇద్దరు కూడా వీళ్ళు సీట్లలో ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా లేపి మరి నిలబెట్టారట జగన్మోహన్ రెడ్డి. అయితే నిలబెట్టినటువంటి ఈ తీరుపైన కూడా అంటే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి ఈ తీరుపైన కూడా విమర్శలు అయితే గురిపిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి వ్యక్తం అవుతుంది. పైగా వారి సీట్లలో రాజ్యసభ సభ్యులు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అలాగే జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి వెంకటాయమ్మ వీరిద్దరిని కూడా కూర్చోబెట్టారట. దీంతో జగన్ ప్రసంగం సాగినంత సేపు కూడా అటు అంటే మంత్రి అయినటువంటి సురేష్ గారు అలాగే చంద్రశేఖర్ గారు నిలబడే ఉన్నారట. ఈ కార్యక్రమం జరుగుతున్నది మంత్రి ఆదిమూలపు సురేష్ గారి సొంత నియోజకవర్గం కావడం ఇక్కడ గమనార్హం. అయితే అయినప్పుడు కూడా సభా వేదిక పైన ఆయనకు చోటు లభించకపోవడం ఇక్కడ ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు. దీంతో సీఎం జగన్ తీరు పైన కూడా అంతటా కూడా అక్కడ ఎవరైతే ఆదిమూలపు సురేష్ గారి అభిమానులు కార్యకర్తలు వైసీపీలో ఉన్నారో, కొంత ఆయనకి ఎవరైతే ఫేవర్గా ఉన్నారో వాళ్ళంతా కూడా సీఎం జగన్ తీరు పైన కూడా విమర్శలు గుప్పిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇది నిజంగా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా దళిత సోదరులు అన్నింటి కూడా భారీ ప్రసంగాన్ని ప్రారంభించే ప్రతిసారి చెప్తూ ఉంటారు కదా, అటువంటిది కూడా ఇక్కడ ఇటువంటి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఈ సభలో వీళ్ళిద్దరిని కూడా వాళ్ళిద్దరిని లేపి నిలబెట్టి అక్కడ వైవి సుబ్బారెడ్డి గారిని ఇంకొక వెంకటాయమ్మని ఇద్దరిని కూడా ఆ సీట్ల గురించి కూర్చోబెట్టడం నిజంగా ఇది ఎంత అవమానంగా. కావాలంటే ఒక 2 చైర్స్ చేయొచ్చు, కానీ అలాంటిది కాకుండా వాళ్ళని లేపి అక్కడ వాళ్ళిద్దరిని కూర్చొని పెట్టిన దానిపైన కూడా ఇక్కడ ఆదిమూలపు సురేష్ గారికి సంబంధించి అలాగే చంద్రశేఖర్ గారికి సంబంధించినటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళని వ్యక్తిగతంగా ఇష్టపడేటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి తీరు పైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీన్ని నిజంగా రానున్న అంటే త్వరలో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రవర్తనలతో ఆయన ఆయనే తీసుకుంటున్నారా? ఓటమికి కర్ణుడు చావుకి ఏవైతే 1000 కారణాలు 1,00,000 కారణాలు ఏవైతే చెప్తూ ఉంటారో ఆయన ఓటమికి ఇటువంటివి కారణాలు కావచ్చు అనేసి కూడా కొంతమంది నెటిజన్లు అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఏం జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో ఇటువంటి ప్రవర్తనతో జగన్మోహన్ రెడ్డి తీరును కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా దుయ్యపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా. రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి.